కాకినాడ రూరల్ మండలం సమాఖ్య స్త్రీశక్తి భవన్లో ఆన్లైన్ జెండర్ శిక్షణ కార్యక్రమాన్ని ఏపీఎం సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమే అనే ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జెండర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామ సంఘాల అధ్యక్షులతో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 23 వరకు సుమారు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమైక్య గ్రామ సంఘాల అధ్యక్షులు సిబ్బందిచే జెండర్ ప్రతిజ్ఞను ఏపీఓ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సమైక్య గ్రామ సంఘ అధ్యక్షులు, సీసీలు, అకౌంటెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. మా కొడుకులకు కూడా మహిళలు మరియు బాలికలను గౌరవించే విధానం నేర్పుతాము. మహిళలపై జరిగే ఏ రకమైన హింసనైనా మేము వ్యతిరేకిస్తాము. మరియు సమస్య నుండి బయటపడిన వారికి న్యాయం చేయడానికి ఎటువంటి వారినైనా వదిలిపెట్టము. సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరిని గౌరవంగా రక్షిస్తాం మరియు ఆమె కథనాన్ని గోప్యంగా ఉంచుతాము. మేము ఎప్పటికీ మా చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము మరియు ప్రతి ఇంటికి మరియు గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తాము. కూతురు కొడుకులకు సమాన ఆస్తి హక్కు కల్పిస్తాము. రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులు మరియు ప్రాథమిక హక్కులు మరియు విధులపై మేము అవగాహన కల్పిస్తాము. బలహీనలను మరియు నిరుపేదలకు అండగా ఉంటాము. ఈరోజు కాకినాడ రూరల్ మండల సమైక్యలో జెండర్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి డిసెంబర్ 23వ తారీఖు వరకు జరుగుతుంది. దీనికి ప్రతి గ్రామం నుంచి గ్రామ సంఘ అధ్యక్షురాలు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే జెండర్ సంబంధించి స్త్రీ పురుషుల పట్ల ఉన్నటువంటి సమానత్వాన్ని చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, గృహహింస మరియు బాల్య వివాహాలను అరికట్టించడం, మరియు కూతురికి కొడుకుకి సమాన ఉద్యోగాలు కల్పించడం, సమాన ఆస్తి హక్కు అనేది కల్పించడం, అలాగే ఇద్దరికి కూడా ఏ వేడుకలైనా ఇద్దరికి సమానంగా చూడటం, సమానత అనేది రావాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఈరోజు అందరికీ మహిళలను సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ నెల రోజులు కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఈరోజు మండల సమైక్య కార్యక్రమం అందరూ గ్రామాల్లో కూడా సంఘ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఈ జెండర్ అంశంపై అవగాహన అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది.